स्तुष्टुवागुंसस्तनूयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांतिः। ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా మాటలు బాగానే వినిపిస్తున్నాయి కదండి? చెప్పండి. అమ్మా అందరూ కూడా దయచేసి మ్యూట్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మీరందరూ మ్యూట్లో పెట్టేసుకున్నప్పుడే నేను చెప్పే ఈ బోధ మీకు స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పింది ఈ ఉపనిషత్తు యొక్క శాంతి మంత్రం. ప్రతి ఉపనిషత్తుకు శాంతి మంత్రం అనేది ఉంటుంది. కాబట్టి మొట్టమొదట మనము ఈ శాంతి మంత్రంలోని అర్థాన్ని తెలుసుకుందాం. మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది. ఏమిటి దీని అర్థం? భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అంటే, ఓ దేవతలారా, మేము భద్రమైన దాన్నే వినేటట్లు, భద్రమైన దాన్నే చూసేటట్లు అనుగ్రహించండి. ఇలా ఆరోగ్యవంతమైన శరీరముతో, బలమైన ఇంద్రియాలతో మేము జీవితకాలము మిమ్మల్ని స్తోత్రము చేసేటట్లు అనుగ్రహించండి ఓ దేవతలారా అని దీని అర్థం. అయితే ఇది కేవలం సామాన్యమైన అర్థం. అంతరార్థాన్ని తెలుసుకోవాలి. నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను ఎన్నో సంవత్సరాల నుండి మీకు క్లాసులను చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? కేవలం పై అర్థం పట్టుకుంటే సరిపోదు, శాస్త్రములో ఉండే అంతరార్థాన్ని తెలుసుకోవాలి. అప్పుడే అది మనకు ఉపయోగపడుతుంది. మరి ఇందులో ఉండే అంతరార్థం ఏమిటి? భద్రమైన దాన్నే వినాలి, భద్రమైన దాన్నే చూడాలి. అంటే ఏది భద్రమైనది? ఈ ప్రపంచములో ఏది భద్రమైనది అంటే ఏది శాశ్వతమైనది? చెప్పండి. ఏదీ లేదు. ఈ ప్రపంచంలో అన్ని క్షుద్రమైనవే, అంటే నశించిపోయేవి. అయితే మరి ఏది? ఈ ప్రపంచాన్ని సాక్షిగా గమనించేటటువంటి మనలో ఉండే ఆ సాక్షి జ్ఞానం, ఆ ఆత్మస్వరూపము భద్రమైనది. కాబట్టి మనం ఎప్పుడు ఆ ఆత్మస్వరూపాన్నే చూస్తూ ఉండాలి, ఆ ఆత్మస్వరూపాన్నే వింటూ ఉండాలి. ఇక్కడ మన ఆత్మస్వరూపం అంటే ఏమని చెప్పాను చెప్పండి? సత్ చిత్ ఆనంద స్వరూపము. ఏమిటి మన స్వరూపము? సత్ చిత్ ఆనందం. నేను పోయిన క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. శ్రద్ధగా వినండి, వీలైతే రాసుకోండి. సత్ అంటే అర్థం ఏమిటంటే శాశ్వతమైనది, శాశ్వతంగా ఉండడం, శాశ్వతంగా ఉండాలనుకోవడం. చెప్పండి, ప్రతి ఒక్కరికి నేను శాశ్వతంగా ఉండాలి ఉండాలి అని అనిపిస్తూ ఉంటుందా లేదా? చెప్పండి, అవునా కాదా? చెప్పాలి. కాబట్టి అంటే మనకే కాదండి, ఒక చిన్న క్రిమి మొదలుకొని ఒక చిన్న చీమ దగ్గర నుండి బ్రహ్మ పర్యంతం ప్రతి ఒక్కరికి కూడా నేను ఉండాలి ఉండాలి అనే భావన ఉంటుంది. అదే సత్. కాబట్టి ఆ సత్తే ఇప్పుడు మన స్వరూపం. అంటే ప్రతి ఒక్కరికి కూడా నేను శాశ్వతంగా ఉండాలి అని అనిపిస్తుంది. కాబట్టి అదే మన స్వరూపం. ఆ సత్ ఇప్పుడు మనకు స్వరూపంగా ఉంది. తర్వాతది ఏమిటి? చిత్. చిత్ అంటే ఏమిటి? అన్నింటినీ తెలుసుకునే జ్ఞానం. చెప్పండి, బయట విషయాలను, లోపలి విషయాలను, బయట ప్రపంచంలో జరిగే విషయాలను, మన ఇంట్లో విషయాలను, మన ఒంట్లో విషయాలను అన్నింటినీ తెలుసుకునే జ్ఞానం మనకు ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇలా అన్నింటినీ తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో, అన్నింటినీ సాక్షిగా తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని చిత్ అన్నారన్నమాట. కాబట్టి ఆ చిత్తు కూడా మనకు ఉంది, మన స్వరూపమైంది. కాబట్టి సత్తు మన స్వరూపము, చిత్తు మన స్వరూపము. ఇక మిగిలింది ఏమిటి? ఆనందం. ప్రతి ఒక్కరు కూడా దేనికోసం తప్పిస్తూ ఉంటారు చెప్పండి? ఆనందం కోసమా, దుఃఖం కోసమా? చెప్పండి. ఎవరు ఏ పని చేసినా ఆనందం కోసమే చేస్తారు. ఏ పని చేసినా దాని ద్వారా ఆనందాన్ని పొందాలనే చేస్తారు తప్ప కోరి ఎవరు కూడా దుఃఖాన్ని తెచ్చుకోరు.
కాబట్టి మరి ఆనందం కూడా మన స్వరూపం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సత్ చిత్ ఆనందం అనేవి మన స్వరూపమై ఉన్నాయా లేదా? ఉన్నాయి. అంటే అవే మన అసలైన రూపము. మనకు కనిపించే ఈ శరీరం ఉందే, ఇది కాదు మన అసలైన రూపం. మరి ఏమిటయా మన అసలైన రూపం అంటే సచ్చిదానంద రూపము. అదే విడదీస్తే సత్ చిత్ ఆనందం అనేది మన స్వరూపం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎప్పుడు దీన్నే చూస్తూ ఉండాలి, ప్రతి దాంట్లో కూడా వీటినే చూస్తూ ఉండాలి, ఈ స్వరూపాన్నే మనం గమనిస్తూ ఉండాలి, వింటూ ఉండాలి అని మనము దేవతలను ప్రార్థిస్తున్నాం. అయితే ఇక్కడ ఎవరయ్యా దేవతలు చెప్తున్నటువంటి ఇంద్రుడు, స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా, ఇంద్రుడు, తర్వాత సూర్యుడు, గరుత్మంతుడు, బృహస్పతి, ఈ దేవతలను మనం ప్రార్థిస్తున్నాము అని. ఇది కూడా మామూలు అర్థం వింటున్నారా? ఇది కూడా పై అర్థం. ఇందులో కూడా అంతరార్థం ఉంది. ఏమిటది చెప్పండి. ఇంద్రుడు అంటే ఎవరో కాదు, మన మనస్సు. ఇంద్రుడు మన మనస్సు, సూర్యుడు మన బుద్ధి, బృహస్పతి మన చిత్తము, ఇక గరుత్మంతుడు ఉన్నాడే మన అహంకారము లేదా ప్రాణం. రాసుకోండి ఈ పాయింట్లు. అంటే అంటే జీవుడు తన మనస్సును బుద్ధిని ప్రార్థిస్తున్నాడు. ఏమని? ఓ మనసా, నువ్వు నిరంతరము ఆత్మస్వరూపాన్నే స్మరిస్తూ ఉండు. ఓ మనసా, నువ్వు నిరంతరము ఆత్మస్వరూపాన్నే, నీ ఆత్మస్వరూపాన్నే ధ్యానిస్తూ ఉండు. అలాగే ఓ బుద్ధి, నువ్వు కూడా నిరంతరము నీ ఆత్మస్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండు. అలాగే ఓ చిత్తమా, నువ్వు ప్రతి క్షణము నా ఆత్మస్వరూపాన్నే స్మరిస్తూ ఉండు. చూడండి, ఇదండి అంతరార్థం. అంటే జీవుడు తన అంతఃకరణాన్ని ప్రార్థిస్తున్నాడు. ఏమని? ఓ అంతఃకరణమా, నువ్వు నిరంతరము నా ఆత్మస్వరూపాన్నే స్మరిస్తూ ఉండు. తద్వారా నేను దేన్ని చేరుకుంటాను? చివరికి నేను నా ఆత్మస్వరూపాన్నే చేరుకుంటాను. తద్వారా ఈ జనన మరణ చక్రం నుండి విడుదల పొందుతాను. అదే ముక్తి. ముక్తి లేదా మోక్షం అంటే ఏమిటో కాదు, విడుదల. దేని నుండి విడుదల? ఈ జనన మరణ చక్రం నుండి, ఈ దుఃఖాల నుండి, అన్ని దుఃఖాల నుండి ఈ జనన మరణం అనే చక్రం నుండి విడుదలే ఆ ముక్తి. కాబట్టి ఆ ముక్తిని ప్రసాదించు అని జీవుడు తన అంతఃకరణాన్ని ప్రార్థిస్తున్నాడు. చూడండి, ఈ శాంతి మంత్రంలో ఎంత లోతైన అర్థం ఉందో చూడండి. ఈ అర్థాన్ని ఎప్పుడైనా విన్నారా మీరు? ఇంతకాలం మీరు పై అర్థాన్ని విని ఉంటారు, ఎందరి ద్వారానో విని ఉంటారు. చెప్పండి, ఈ అంతరార్థాన్ని విన్నారా లేదా? కాబట్టి అంతరార్థం అనేది చాలా ముఖ్యం. అందుకనే నేను గత కొన్ని సంవత్సరాలుగా భగవద్గీత కానీ, లలితా సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, ఉపనిషత్తులు కానీ, వాటిలో ఉండే సామాన్యమైన అర్థమే కాకుండా అంతరార్థాన్ని కూడా బోధిస్తూ వస్తున్నాను. అందుకే ఇన్ని సంవత్సరాల పాటు మీరు నా క్లాసులను ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నారు. సరే, ఇక మనము మాండూక్య ఉపనిషత్తులో అడుగు పెడదాం. ఈ మాండూక్య ఉపనిషత్తు గురించి మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది. ఈ రోజు నుండి మనము ఈ ఉపనిషత్తులో ఉండే శ్లోకాల గురించి కానీ లేదా మంత్రాల గురించి కానీ ఎంతో లోతుగా విచారణ చేసుకున్నాం. ఈ మాండూక్య ఉపనిషత్తు అనేది అథర్వణ వేదంలోనిది. ఇది అన్ని ఉపనిషత్తుల కంటే ఇది చిన్నది, కానీ అన్ని ఉపనిషత్తుల కంటే ఎంతో ప్రధానమైనది, చాలా చాలా ముఖ్యమైనది. మనకు దాదాపు 1108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1108 ఉపనిషత్తులు. అందులో జ్ఞానకాండకు సంబంధించినవి 108 ఉపనిషత్తులు. అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రధానంగా బోధించేవి 108 ఉపనిషత్తులు. వాటిలో ప్రధానమైనవి 10 ఉపనిషత్తులు. ఏమిటా 10? ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు. ఈ 10 కూడా ప్రధానమైన ఉపనిషత్తులు. పోయిన వారమే నేను మీకు ఈశావాస్య ఉపనిషత్తును విజయవంతంగా పూర్తి చేశాను.
ఆ ఈశావాస్య ఉపనిషత్తులో ఉండే ఒక్కొక్క మంత్రములో ఎంత లోతైన అర్థం ఉందో ఆ జ్ఞానాన్నంతా మీకు వివరించి చెప్పాను. తద్వారా ఇప్పుడు మీలో ఏం రగులుతూ ఉంది చెప్పండి. ఈశావాస్య ఉపనిషత్తు శ్రద్ధగా విన్నారు కదా, ఇప్పుడు మీలో ఏం రగులుతూ ఉంది చెప్పండి. అది కాబట్టి ఇప్పుడు మీలో జ్ఞానాగ్ని రగులుతూ ఉండాలి. కాబట్టి మరణ సమయంలో మీరు ఏ అగ్నిని ధ్యానించాలి? జ్ఞానాగ్నినే ధ్యానించాలి. ఎందుకంటే ఈశావాస్య ఉపనిషత్తు చివరి మంత్రంలో ఏముంది? అగ్నే నయ సుపథ రాయే. అక్కడ సాధకుడు అగ్నిని ప్రార్థిస్తున్నాడు. ఓ అగ్ని, నా మరణ కాలంలో నువ్వు నన్ను అనుగ్రహించు. ఓ అగ్ని, నా మరణ కాలంలో నువ్వు నాకు దారి చూపించు, నన్ను సన్మార్గంలో తీసుకొని పో అని సాధకుడు అగ్నిని ప్రార్థిస్తున్నాడే. అక్కడ అంతరార్థం ఏమిటి? అగ్ని అంటే మామూలు అగ్ని కాదు, తనలో ఉండే జ్ఞానాగ్ని. అయితే జ్ఞానాగ్ని అనేది ఎప్పుడు ప్రజ్వలిస్తుంది? ఇలాంటి గురుబోధను మీరు వింటూ ఉంటే, ఇలాంటి సత్సంగాన్ని మీరు వింటూ ఉండగా అప్పుడు మీలో జ్ఞానాగ్ని అనేది రగులుతుంది. చివరికి మీ మరణ సమయంలో ఆ జ్ఞానాగ్ని ఒక మహాజ్యోతిలాగా మీకు దారి చూపిస్తుంది. ఎటువైపు దారి చూపిస్తుంది చెప్పండి? మీ మూల స్వరూపం వైపు. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ మూల స్వరూపం వైపు, ఆ ఆత్మస్వరూపం వైపు దారి చూపించి మిమ్మల్ని అందులో కలిపేస్తుంది. మీ ఆత్మస్వరూపముతో మిమ్మల్ని ఏకం చేసి మిమ్మల్ని అజరామరుల్ని చేస్తుంది. మీకు అజర అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇది ఈశావాస్య ఉపనిషత్తు ద్వారా మీరు తెలుసుకున్న జ్ఞానం. ఇక ఈ 10 ఉపనిషత్తులో కూడా అతి ప్రధానమైనది, చాలా చాలా ముఖ్యమైనది మాండూక్య ఉపనిషత్తు అని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే మాండూక్యం ఏకం ఆలం, మాండూక్యం ఏకమేవ ఆలం అంటుంది. అంటే ఈ మాండూక్యం ఒక్కటి చాలు, ఆలం అంటే చాలు అని. దేనికి? ముముక్షూణాం విముక్తి. ముముక్షువులు ముక్తిని పొందాలంటే ఈ ఒక్క మాండూక్యము చాలంట. అయితే అంటే ఈ ఒక్క మాండూక్య ఉపనిషత్తును బాగా అర్థం చేసుకుంటే ఇక ముముక్షువులు సులభంగా, అతి సులభంగా ముక్తిని పొందుతారు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి అంత అమూల్యమైన జ్ఞానము ఈ మాండూక్య ఉపనిషత్తులో ఉంది. కాబట్టి అంత గొప్ప ఉపనిషత్తును ఈ రోజు నుండి మనము విచారణ చేసుకోబోతున్నాం. చూడండి అది. అయితే ఈ ఉపనిషత్తుకి ఈ పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఏమని చెప్తారంటే, మహర్షులు మండూకము రూపంలో ఆత్మ విచారణ చేసుకున్నారని. మండూకం అంటే ఏమిటయ్యా? కప్ప. కాబట్టి మహర్షులకు ఎన్నో శక్తులు ఉన్నాయి, ఎన్నో సిద్ధులు ఉంటాయి. కాబట్టి అందువల్ల మహర్షులు కప్ప రూపాన్ని దాల్చి ఆత్మ విచారణ చేసుకున్నారు. కాబట్టి ఈ ఉపనిషత్తు అమ్మా దయచేసి మ్యూట్ లో పెట్టేసుకోవాలి. ఎవరు అన్మ్యూట్ చేశారు? ఎవరండి అన్మ్యూట్ చేసింది? ఒక్క నిమిషం ఆగండి, నేను మ్యూట్ చేస్తాను అండి వాళ్ళకి. ఈ శ్రద్ధగా వినండి. కాబట్టి మహర్షులు మండూకము రూపంలో ఆత్మ విచారణ చేసుకున్నారు. కాబట్టి ఈ ఉపనిషత్తుకు మాండూక్య ఉపనిషత్తు అని పేరు వచ్చింది అంటారు. అయితే అది వాస్తవం కావచ్చు లేదా అర్థవాదం కావచ్చు, అంటే ఇన్నర్ మీనింగ్ లో ఇంకేదైనా సంకేతం కావచ్చు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంకేతము వస్తువు. ఇది రాసుకోండి, ఎందుకంటే ఈ మాండూక్య ఉపనిషత్తు అంతా కూడా దీని మీదే నడుస్తుంది. రాసుకోండి, ఏమిటి? సంకేతము వస్తువు. సంకేతం అంటే సింబల్. సింబల్ అనేది ఏం చేస్తుందయ్యా చెప్పండి? ఇప్పుడు మీరు వెళ్తుంటారు రోడ్డు మీద, ఒక సింబల్ ఉంటుంది యూ టర్న్ అని. అది ఏం చేస్తుంది చెప్పండి? దారి చూపిస్తుంది. అంటే దగ్గరలో బాబు, దగ్గరలో యూ టర్న్ అనేది ఉంది అనేది మీకు చెబుతుంది అన్నమాట. చూడండి, అంటే అట్లా ఆ విధంగా ఈ మాండూక్య ఉపనిషత్తు, ఇందులో ప్రధానంగా ఈ ఉపనిషత్తు దేని గురించి చెప్తుందా అంటే ఓంకారం, ఓంకార స్వరూపము గురించి ఎంతో అద్భుతంగా చెబుతుంది ఈ ఉపనిషత్తు. ఆ తర్వాత ఓంకారంలో ఉండే మాత్రల గురించి, పాదాల గురించి, అవస్థల గురించి
అద్భుతంగా చెబుతుంది. అంతేకాకుండా ఆ అవస్థలలో ఉండే జీవత్వం గురించి చెబుతుంది. తర్వాత 4వ పాదమైన తురీయం గురించి చెబుతుంది. మొత్తానికి ఓంకారము ద్వారా మన ఆత్మస్వరూపాన్ని ఎంతో అద్భుతంగా బోధిస్తుంది ఈ మాండూక్య ఉపనిషత్తు. నా మాటలందరికీ బాగా వినిపిస్తున్నాయా? చెప్పండి ఒకసారి. కాబట్టి ఇక అందరూ శ్రద్ధగా వినాలి. ఇక మొదటి మంత్రంలో అడుగు పెడుతున్నాను. మీరందరూ కూడా పూర్తి శ్రద్ధతో వినాలి. ఇంకా చూడండి, మొదటి మంత్రం లేదా శ్లోకం ఏముందంటే, ఓమిచ్చే తదక్షరం ఇదం సర్వం. చూడండి, ఇదం సర్వం అంటే మనకు కనిపించే ఈ ప్రపంచమంతా కూడా ఓంకారమే నాయన అని చెబుతుంది. అంతేకాదు, ఓమిచ్చే తదక్షరం. అక్షరం అంటే అర్థం ఏమిటి? నశించిపోనటువంటిది. క్షరం అంటే నశించిపోయేది. అక్షరం అంటే నశించిపోకుండా శాశ్వతంగా ఉండేది. ఏది? ఓం. ఓం అనే ఆ ప్రణవం లేదా ఓం అనే ఆ శబ్దం ఉందే, ఆ ప్రణవనాదము, అది అక్షరం, నశించిపోనటువంటిది. అంతేకాదు నాయన, ఇదం సర్వం, మనకు కనిపించే ఈ ప్రపంచం అంతా ఓంకారమే అని చెప్తుంది. అంతేకాదు, ఈ ప్రపంచాన్ని చూసే జీవుడు కూడా ఓంకారమే. చూడండి, వినడానికి ఎంతో బాగుంది, కానీ నిరూపించాలంటే ఎంతో విచారణ చేయాలి, ఎంతో లోతైన విచారణ చేయాలి. నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి, మీరు వింటూ ఉండండి. ఇదం సర్వం అంటే ఈ ప్రపంచము, ప్రపంచాన్ని చూసే జీవుడు ఓంకారమే. అంతేకాదు, నామము రూపము ఓంకారమే. అమ్మా మీట్లో పెట్టేసుకోండి. అలాగే మాత్ర పాదము ఓంకారమే. చూసేవాడు, చూడబడేది ఓంకారమే. మనకు కనిపించే రకరకాల శరీరాలు, ప్రాణులు ఓంకారమే. మన ఇంద్రియాలు, మన శరీరంలో ఉండే ఇంద్రియాలు అంటే కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు ఓంకారమే. అలాగే మన శరీరములో కదిలే ప్రాణాలు ఓంకారమే. చూడండి, అలాగే బయట కనిపించే రకరకాల రూపాలు, కొండలు, కోనలు, సముద్రాలు, పంచభూతాలు ఓంకారమే. చూడండి, చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంది. మనకు భూమి కనిపిస్తుంది, భూమి, ఆ భూమి ఏదో కాదు, ఓంకారమే. ఓంకారం యొక్క శబ్దమే. మీలో చాలా మందికి డౌట్గా ఉంది కదా. మీరు కావాలంటే మీరు పొలంలోకి వెళ్ళండి. ఒక పొలంలోకి వెళ్ళి అక్కడ నేల ఉంటుంది కదా, నేల, ఆ నేల మీద చెవి పెట్టండి. చెవి పెట్టి మీరు తదేకంగా మీరు గమనిస్తూ ఉంటే అప్పుడు మీకు ఒక శబ్దం అనేది వినిపిస్తుంది. చేయండి, మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయండి. అంటే ఆ భూమి ఏదో కాదు, ఆ ఓంకారం యొక్క శబ్దమే. అలాగే ప్రవహించే నీరు, అది ఓంకారం యొక్క శబ్దమే. భగభగా మండే అగ్ని, అది ఓంకారమే. తర్వాత వీచే వాయువు ఓంకారమే. ఆకాశము ఓంకారమే. ఎందుకంటే ఆకాశం యొక్క గుణం ఏమిటి చెప్పండి? గుణం ఏమిటి? శబ్దం. అది కాబట్టి ఆకాశములో అనాహత శబ్దం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. నేను పాత వాళ్ళకి చెప్పాను, మీరు బాగా గమనిస్తే ఒక శబ్దము నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. కుయ్ అని ఒక సౌండ్ వస్తూ ఉంటున్నారా? అది ముఖ్యంగా తెల్లవారుజామున కానీ అర్ధరాత్రి కానీ ఆ శబ్దాన్ని మీరు ఇంకా బాగా వినొచ్చు. ఇప్పుడు కూడా ఆ శబ్దం ప్రవహిస్తూ ఉంటుంది. అది అనాహత శబ్దం. శబ్దం అనేది 2 విధాలు, రాసుకోండి. ఆహత శబ్దం, అనాహత శబ్దం. అనాహత శబ్దం అంటే సూక్ష్మమైన శబ్దం లేదా భావరూపంగా, ఆలోచన రూపంగా ప్రవహించే శబ్దం. ఈ పాయింట్స్ అన్ని రాసుకోవాలి బాబు. ఇదేదో ఇవేవో కేవలం విని వదిలేసేవి కాదు, చాలా చాలా ముఖ్యమైన పాయింట్స్. అనాహత శబ్దం అంటే ఏం చెప్పాను? అతి సూక్ష్మమైన శబ్దం, భావ రూపంలో లేదా ఆలోచన రూపంలో ప్రవహించే శబ్దం, దానిని అనాహత శబ్దం అంటారు. అంటే ఇప్పుడు మీ మనస్సులో ఒక ఆలోచన పైకొచ్చింది అనుకోండి, ఇప్పుడు గురువు గారి సత్సంగాన్ని విందాం అనే ఆలోచన మీ మనస్సులో పుట్టిందనుకోండి, అదేమిటో కాదు, అది శబ్దం అంట. చూడండి, అయితే అది అతి సూక్ష్మమైన శబ్దం, అదే అనాహత శబ్దం. అంటే ఇలా మీ మనస్సులో ఏ ఆలోచనలు కలిగినా ఆ ఆలోచనలు ఏమిటి బాబు? ఏమిటి చెప్పండి? ఏమిటవి? అనాహత శబ్దం. అవి అనాహత శబ్దం. అనాహత శబ్దం మ్యూట్లో పెట్టేసుకోండి అమ్మా.
అలాగే అమ్మ దయచేసి మ్యూట్లో పెట్టేసుకోండి. సమాధానం చెప్పిన వెంటనే మ్యూట్లో పెట్టేసుకోవాలి. కాబట్టి తర్వాత మరి ఆహత శబ్దం ఉందే. ఆహత శబ్దం అంటే ఏమిటి? ఇది స్థూలమైన శబ్దం. అదేమో సూక్ష్మమైన శబ్దము, ఇది స్థూలమైన శబ్దం. అంతేకాకుండా మాటల ద్వారా, చేష్టల ద్వారా వ్యక్తమయ్యే శబ్దం, దానిని ఆహత శబ్దం అంటారు. ఇప్పుడు నా మాటల ద్వారా మీకు ఏ శబ్దం అయితే వినిపిస్తుందో అది ఆహత శబ్దం. ఈ ఆహత శబ్దానికి ఎండ్ అనేది ఉంటుంది, లేదా ఈ ఆహత శబ్దానికి తెగిపోవడం అనేది ఉంటుంది, బ్రేక్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, నా మాటలు మీకు వినిపిస్తున్నాయి. నా మాటకు మధ్యలో మీకు బ్రేక్ అనేది కనిపిస్తుందా? గ్యాప్ అనేది కనిపిస్తుందా లేదా? చెప్పండి, గమనిస్తున్నారా లేదా? మ్యూట్లో పెట్టేసుకోండి అమ్మా. చూడండి, అంటే నా మాటల ద్వారా మీకు వినిపించే శబ్దము ఆహత శబ్దము, అది ఎప్పటికప్పుడు తెగిపోతూ ఉంటుంది. కానీ ఈ ఆహత శబ్దము లేదా నా మాటలు ఆగిపోయినా ఒక శబ్దం మాత్రం ఆగిపోకుండా ప్రవహిస్తూ ఉంటుంది, అది అనాహత శబ్దం. అంటే ఈ గ్యాప్, నా మాట ఎక్కడైతే ఆగిపోతుందో ఆ గ్యాప్ లో కూడా, ఆ నిశ్శబ్దంలో కూడా ప్రవహించే శబ్దము అనాహత శబ్దం. ఇంతకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ రెండూ కూడా, ఈ ఆహత శబ్దము అనాహత శబ్దం, ఈ రెండూ కూడా ఓంకారమే నాయన అని చెప్తుంది ఈ ఉపనిషత్తు. చూడండి, అంటే ఓంకారం యొక్క డెప్త్ చూడండి, ఆ ఓంకారం యొక్క లోతు చూడండి. మనమేమనుకుంటున్నామంటే మన చుట్టూ కనిపించే ప్రపంచము అంటే కేవలం స్థూల ప్రపంచమే అనుకుంటున్నాం. కాదు, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము, అది కూడా ఓంకారమే అని చెప్తుంది. ఇంకా చూసుకోండి, ఇదే మన శరీరానికి అన్వయిస్తే మనకు కనిపించే ఈ స్థూల శరీరం మాత్రమే కాదు, సూక్ష్మ శరీరము, కారణ శరీరము కూడా ఓంకారమే. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ కూడా ఓంకారమే. చూడండి, అంటే ఓంకారం యొక్క రేంజ్ ఎంత అనంతంగా ఉందో చూడండి. అందుకనేనండి ఈ ఓంకారాన్ని, ఈ ఒక్క ఓంకారాన్ని బాగా తెలుసుకుంటే మనకు ఆత్మస్వరూపం అనేది అనుభవానికి వస్తుంది. అది ఇంతకు ఈ ఓంకారం ఏమిటయ్యా అంటే, ఇంత పెద్ద ఓంకారము లేదా ఇంత లోతైన తత్వం కలిగిన ఓంకారం కూడా ఒక సింబల్ అంట, ఒక సంకేతం. దేనికి అంటే మన ఆత్మస్వరూపానికి. అంటే ఈ ఓంకారం అనేది ఒకదాన్ని చూపిస్తుంది. ఈ ఓంకారం అనే శబ్దము ఒక అర్థాన్ని, ఒక పరమార్థాన్ని చూపించడానికి ఉందంట. ఇది అది పాయింట్. ఈ పాయింట్ రాసుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ ఓంకారము సత్యమా, సత్యాన్ని చూపించే చిహ్నమా? ఏమిటి చెప్పండి? సత్యం కాదండి. ఈ పాయింట్ బాగా వినండి. ఓంకారం అనేది సత్యాన్ని చూపించేటటువంటి చిహ్నం. అయితే ఈ చిహ్నము లేదా ఈ సింబల్ ఎంతవరకు ఉంటుంది? ఆ సత్యాన్ని చూపించేంత వరకు ఉంటుంది. సత్యాన్ని చూపించిన తర్వాత ఏమైపోతుంది? సత్యంలో కలిసి ఇది కూడా సత్యం అయిపోతుంది. ఇదయ్యా పాయింట్. ఇది అద్భుతమైన పాయింట్, రాసుకోండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే శబ్దం అనేది ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు నేను ఇల్లు అన్నాను, ఏమయ్యా నువ్వు వెంకటేశ్వర కాలనీ అనే కాలనీకి రా. ఆ కాలనీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకో. ఫస్ట్ రైట్ తీసుకున్న తర్వాత 3వ ఇల్లే మా ఇల్లు అని చెప్పాను. అంటే ఇది శబ్దము. ఈ శబ్దం అనేది ఎప్పుడు ఆగిపోతుంది, ఎక్కడ ఆగిపోతుంది చెప్పండి? ఇది చెప్తే మీకు తత్వం తెలిసినట్లు. ఈ శబ్దం అనేది మీరు ఇంటికి రాగానే అది ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఈ శబ్దం అనేది నేను ఎప్పుడైతే ఈ మాట చెప్పానో, ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరి రావాలి, హైదరాబాద్ నుంచి విజయవాడకు రావాలి, విజయవాడకు వచ్చి వెంకటేశ్వర కాలనీకి వచ్చి అందులో ఫస్ట్ రైడ్ తీసుకొని 3వ ఇంటికి రావాలి. అంటే మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరింది మొదలు ఈ శబ్దం అనేది మీలో ప్రవహిస్తూ ఉంటుంది.
విజయవాడ దిగారు, అయినా ఆగిపోదు. తర్వాత వెంకటేశ్వర కాలనీ వచ్చారు, ఆగిపోదు. తర్వాత ఫస్ట్ రైట్ తీసుకున్నారు, ఆగిపోదు. ఎప్పుడైతే మూడో ఇల్లు చూస్తారో అక్కడ ఆగిపోతుంది. ఏది ఆగిపోతుంది ఇక్కడ చెప్పండి? ఏది ఆగిపోయింది? శబ్దం. అంటే అంటే ఆ ఇంటిని చూపించేటటువంటి ఆ శబ్దము ఆగిపోయింది. ఎందువల్ల ఆగిపోయిందంటే పరమార్థ అర్థం అక్కడ కనిపిస్తుంది. అంటే దాని యొక్క రూపం అక్కడ మీకు కనిపిస్తుంది, అనుభవానికి వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే ఇలాగే ఓంకారము కూడా ఆగిపోతుంది. ఎక్కడ ఆగిపోతుందంటే మీ మూల స్వరూపాన్ని. ఎప్పుడైతే మీరు ఈ ఓంకారాన్ని ఉపాసన చేస్తూ ఉంటారో, అలా ఉపాసన చేస్తూ ఉండగా 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 ఎప్పుడైతే మీరు మీ మూల స్వరూపానికి దగ్గర అవుతారో అప్పుడు అక్కడ జీవుడితో సహా ఈ ఓంకారము కూడా అక్కడ లయమైపోతుంది, ఆగిపోతుంది. అందుకనే ఈ ఓంకారాన్ని ఉపాసన చేయడం అంటే ఇదేదో ఆషామాషి విషయం కాదండి. ఈ ఓంకార ఉపాసన పద్ధతి బాగా తెలిసి ఉండాలి. నేను పాత వాళ్ళకు చెప్పాను, గుర్తుందా? ఓంకారాన్ని ఉపాసన చేసేటప్పుడు అకారం అనేది ఉకారంలో లయం కావాలి, తర్వాత ఆ ఉకారం మకారంలో లయం కావాలి, చివరికి ఆ మూడు కూడా నిశ్శబ్దంలో లయం కావాలి. చివరికి ఆ నిశ్శబ్దము కూడా మీ స్వరూపములో, మీ కాన్షియస్నెస్ లో అహం స్ఫురణలో లయం కావాలి. ఈ విధంగా మీరు ఓంకార ఉపాసన చేస్తూ ఉండాలి అని చెప్పానా లేదా? గుర్తుకొస్తున్నాయా లేదా నేను చెప్పిన మాట? కాబట్టి నేను చెప్పిన విధంగా చేస్తూ ఉండండి ఈ ఓంకార ఉపాసన. అలా చేస్తూ ఉంటే తప్పకుండా మీరు మీ మూల స్వరూపానికి దగ్గర అవుతారు. కాబట్టి ఏం చెప్తున్నాం ఇందాక? కాబట్టి ఉదాహరణ చెప్పాను. అంటే ఈ ఓంకారం అనేది ఎందుకోసం ఉంది చెప్పండి? ఈ ఓంకారం అనేది ఎందుకోసం ఉంది? దేనిని చూపించడం కోసం ఉంది? సత్యాన్ని చూపించడం. సత్యాన్ని అంటే అర్థం ఏమిటి? మీ మూల స్వరూపాన్ని, మీ ఆత్మస్వరూపాన్ని చూపించడం కోసం ఉంది ఇది. ఒక్కసారి చూపించిందా ఇంకా అది ఉండదు. ఏమైపోతుంది? ఆ మూల స్వరూపంలోనే లేదా ఆ సత్య స్వరూపంలోనే అది కలిసిపోతుంది. మీతో పాటు అంటే ఆ జీవుడితో పాటు అది కలిసి ఆత్మస్వరూపంలో అఖండమైపోతుంది. అది చూడండి. కాబట్టి ఇప్పుడు మీరేం తెలుసుకోవాలయ్యా అంటే ఓమిచ్చేతదక్షరం అది నశించిపోనటువంటిది. ఓంకారం అనేది నశించిపోనటువంటిది. తర్వాత ఇదం సర్వం ఓం, ఇదం సర్వం ఓంకారం. అంటే మనకు కనిపించే ఈ ప్రపంచమంతా, అలాగే ఈ ప్రపంచాన్ని చూసే జీవుడు, అంటే ఈ జీవుడు జగత్తు రెండూ ఓంకారమే. అలాగే స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు ఓంకారమే. తర్వాత జ్ఞాత జ్ఞేయము ఓంకారమే. అంటే చూచేవాడు చూడబడేది, అలాగే వినేవాడు వినబడేది. తర్వాత నామము రూపము. ఇక్కడ నామము అంటే పేరు కాదండి, ఆలోచన. మీలో కలిగే ఆలోచన ఓంకారమే, మీకు కనిపించే రూపము ఓంకారమే. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పమంటారా? నేను ఇందాకే ఈరోజు సాయంత్రం విచారణ చేశానండి. అంతా ఓంకారమే ఓంకారమే అని ఉపనిషత్తు చెప్తుంది కదా, అది బాగా ఎంతో స్పష్టంగా అనుభవానికి ఎలా వస్తుంది, నేను నలుగురికి బాగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి అని విచారణ చేస్తూ ఉండగా ఆదిశంకరులే ఒక అద్భుతమైన ఆలోచన కలిగించారు. ఆలోచన కూడా కాదు, ఒక ఏమంటారు, జ్ఞానోదయం చేశారు నాకు. చూడండి బాబు, మ్యూట్లో పెట్టేసుకోవాలమ్మా, అందరూ కూడా వీడియో ఆఫ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు చెప్పే పాయింట్ శ్రద్ధగా వినాలి. గురుగారు కొంచెం నిదానంగా చెప్పండి గురుగారు, ఫాస్ట్ అయితే. ఇప్పుడు చెప్పే పాయింట్ నిదానంగా చెప్తాను, శ్రద్ధగా వినండి, రాసుకోండి. నేను అనాహత శబ్దం అంటే ఏం చెప్పాను? సూక్ష్మమైన శబ్దం అని చెప్పాను. ఆహత శబ్దం అంటే ఏం చెప్పాను? స్థూలమైన శబ్దం అని చెప్పాను. సూక్ష్మమైన, బాగా వినండి, సూక్ష్మమైన శబ్దమే స్థూలమైంది, స్థూలమైన శబ్దమే రూపమైంది.
ఆ రూపమే శరీరంగా మారి మనకు కనిపిస్తూ ఉంది. ఇదయ్యా జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. సూక్ష్మమైన అనాహత శబ్దమే స్థూలమైన ఆహత శబ్దంగా మారింది. తర్వాత ఆ స్థూలమైన శబ్దమే రూపమైంది. ఆ రూపమే శరీరంగా మారి మనకు కనిపిస్తూ ఉంది. అంటే మనకు కనిపించే శరీరం నిజానికి ఏది? ఇంకా చెప్పాలి, ఏదది? సూక్ష్మమైన శరీరం, అనాహత శబ్దం. అనాహత శబ్దం. చూడండి అయ్యా, అంటే మనకు కనిపించే శరీరాలు నిజానికి ఏమిటి? సూక్ష్మమైన అనాహత శబ్దము అంటే ఓంకారమే. వా, ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి అయ్యా. మొత్తం భ్రాంతి అంతా కూడా, మొత్తము శరీర వ్యామోహం అంతా కూడా ఎగిరిపోతుందండి. మనకు శరీరాల మీద వ్యామోహము, మోజు ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే వాటిని శరీరంగా చూస్తున్నాం కాబట్టి. అరే ఇది ఎంతో అందమైన శరీరమే, అది ఇంకా ఎంతో అందమైన శరీరమే అనే దృష్టితో, ఈ దేహ దృష్టితో చూస్తున్నాం కాబట్టే మనం దేహ భ్రాంతిలో పడిపోతున్నాం. శారీరక వ్యామోహంతో బ్రతుకుతున్నాం, కామక్రోధాలతో చస్తూ బ్రతుకుతున్నాం. కామక్రోధాలను కంట్రోల్ చేసుకోలేక, దిక్కు తెలియక చస్తూ బ్రతుకుతూ ఉన్నాం. మరి వీటి నుంచి ఎలా బయటపడాలి? ఏమిటి ఉపాయం చెప్పండి, ఎలా బయటపడాలి? మన రూపాన్ని తెలుసుకున్నప్పుడు. అదే అంటే నిజానికి శరీరాలన్నీ కూడా ఓంకారమే, శబ్దమే అని ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో, ముందు ఈ పాయింట్ను బాగా గ్రహించండి. ఆ తర్వాత మీరు నిధిధ్యాసన చేస్తూ ఉంటే కొంతకాలానికి మీకు తప్పకుండా ఇలాంటి అనుభవమే కలుగుతుంది. ఇదే సత్యానుభవం, సత్యానికి దగ్గరగా తీసుకెళ్లేటటువంటి అనుభవం. ఇక మీదట మీ చుట్టూ ఏ శరీరాలు కనిపించినా, ఏ నామరూపాలు కనిపించినా వాటన్నింటినీ మీరు ఏ దృష్టితో చూస్తారు? శబ్దమే. అదంతా కూడా ఒక అనాహత శబ్దమే, ఓంకారమే అనే దృష్టితో చూడండి. పైగా ఇదే సత్యము. ఇది నేను చెప్పేది అబద్ధం కాదు, వింటున్నారా? ఎందుకంటే ఈ శరీరం అంటే ఏమిటి? పంచభూతాలతో తయారైంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మరి ఆ పంచభూతాలు ఏమిటి? శబ్దమే. కావాలంటే మీరు భూమిని శ్రద్ధగా వినండి. భూమిలో శబ్దం వినిపిస్తుంది, నీటిలో శబ్దం వినిపిస్తుంది, అగ్నిలో వినిపిస్తుంది, వాయువులో వినిపిస్తుంది, చివరికి ఆకాశంలో కూడా వినిపిస్తుంది. మరి పంచభూతాలతో తయారు చేసిన ఈ శరీరం శబ్దం అంటే ఎందుకు నమ్మట్లేదు మీరు? అంతేకాదు, ఇంకొక విషయం చెప్పంటారా? ఆశ్చర్యపోతారు. విషయాలు ఏమిటయ్యా? ఈ ప్రపంచంలో మనం అనుభవించే విషయాలు ఏమిటి చెప్పండి? 5. ఏమిటా 5? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే శబ్దము, రూపము, శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన. ఈ 5 విషయాలు. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, లండన్ వెళ్ళండి, బాంబే వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఈ 5 విషయాలే మీకు కనిపిస్తాయి. ఈ 5 విషయాలనే మీరు అనుభవిస్తారు. అయితే ఈ 5 ఉండే రకాలు కొన్ని లక్షలు, కోట్లు. శబ్దము అనే విషయం ఒకటే, కానీ శబ్దాలు ఎన్ని రకాలు? మనుషులు చేసే శబ్దాలు, జంతువులు చేసే శబ్దాలు. కుక్క చేసే శబ్దం ఒకలా ఉంటుంది, తర్వాత కాకి చేసే శబ్దం ఒకలా ఉంటుంది, ఆవు చేసే శబ్దం ఒకలా ఉంటుంది, మనుషులు మాట్లాడే శబ్దాలు ఒకలా ఉంటాయి. ఇవి వేరియేషన్స్ అంటారన్నమాట, రకాలు. శబ్దం అనే విషయం ఒకటైనా అందులో ఉండే రకాలు లక్షలు, కోట్లు. అలాగే స్పర్శ అనే విషయం ఒకటైనా ఆ స్పర్శలు ఎన్నో వేలు, లక్షలు. అలాగే రూపం అనే విషయం ఒకటైనా రూపాలు ఎన్ని ఉన్నాయి? కొన్ని లక్షలు, కోట్లు. కాబట్టి ఇంతకు ఇదెందుకు చెప్తున్నాను? ఈ పాయింట్ బాగా వినండి. ఈ 5 విషయాల్లో మొదట ఉండేది శబ్దమే. మొదట పైకొచ్చింది శబ్దం. తర్వాత ఆ శబ్దమే స్పర్శగా మారింది, ఆ స్పర్శయే రూపమైంది, ఆ రూపమే రసంగా మారింది, చివరికి ఆ రసమే గంధమైంది. ఇవన్నీ కలుపుకొని శరీరంగా మారింది. ఇంతకంటే క్లియర్గా ఎవరు చెప్పలేరయ్యా. ఏది ఈ ఓంకారం యొక్క తత్వాన్ని? అర్థమవుతుందా లేదా నేను చెప్పే పాయింట్లు? ముఖ్యంగా పాత వాళ్ళకు అర్థమవుతున్నాయా లేవా నేను చెప్పే పాయింట్లు? అర్థమవుతున్నాయి గురుగారు. ఇది కష్టమేం కాదు. మీరు బాగా
ఒక లోతైన ధ్యాన స్థితిలో ఉంటే ఈ ప్రాసెస్ అంతా మీరు గమనించవచ్చు. మొట్టమొదట శబ్దం అనేది ఏర్పడుతుందయ్యా. శబ్దం అంటే ఏమని చెప్తున్నాను? అనాహత శబ్దం అంటే మొట్టమొదట మీ మనస్సులో ఏదో ఒక ఆలోచన పైకి వస్తుంది. బాగా వినండి, మీ మనస్సులో మొట్టమొదట ఒక భావం అనేది పైకి వస్తుంది. ఆలోచన కూడా కాదు, మీ మనస్సులో మొట్టమొదట ఒక భావం అనేది పైకి వస్తుంది. ఆ భావము అతి సూక్ష్మమైన శబ్దం. తర్వాత అది అలాగే పెరిగి పెరిగి ఏమవుతుంది? ఇంకాస్త పెద్దదవుతుంది. అప్పుడు అది ఏమంటారు? పరా పశ్యంతి మధ్యమ వైఖరి. మీ మనస్సులో మొదట పరరూపంలో భావం అనేది పైకి వస్తుంది. తర్వాత అది ఇంకొంచెం పెద్దదవుతుంది ఆ భావము. తర్వాత ఆ భావము భాష రూపం దాలుస్తుంది. తర్వాత అది ఆలోచన రూపం దాలుస్తుంది. చూడండి, ఇదంతా కూడా శబ్దమే. తర్వాత ఆ ఆలోచన ఏం చేస్తుంది? ఆ ఆలోచన ఒక రూపాన్ని చూపిస్తుంది. అంటే ఆ ఆలోచన రూపంగా మారింది. అంటే ఆ సూక్ష్మమైన శబ్దము స్థూలంగా మారింది. చూడండి, తర్వాత ఆ రూపమే శరీరంగా మారింది. అంటే ఎంతో సూక్ష్మమైన శబ్దమే ఇలా పెరిగి 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 రూపంగా మారి శరీరంగా మారి మన ముందు కనిపిస్తూ ఉంది. ఇదయ్యా సృష్టి. అయితే ఇదంతా కూడా ఓంకారమే. ఈ సూక్ష్మమైన శబ్దం మొదలుకొని మనకు స్థూలంగా శరీరంగా కనిపించేదంతా కూడా మనకు ఓంకారమే. నేను ఇలా చెబుతూ ఉన్నప్పుడే ఇంకా మీరు ఫీల్ అయిపోవాలి. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకొని అనుభవిస్తూ ఉంటే ఇంకా మీరు అన్ని బంధాల నుండి అన్ని దుఃఖాల నుండి మీరు క్రమక్రమంగా విడుదల పొందుతారు. జనన మరణ చక్రాన్ని దాటిపోతారు, శబ్ద బ్రహ్మాన్ని దాటిపోతారు, చివరికి మీ ఆత్మస్వరూపాన్ని చేరుకుంటారు. కాబట్టి ఫీల్ అవ్వండి, బాగా ఫీల్ అవుతూ వినండి, అనుభవిస్తూ వినండి. ఇక మీదట మీరు మీ చుట్టూ కనిపించే నామరూపాలను ఎలాంటి దృష్టితో చూస్తారు? అంతా కూడా శబ్దమయమే అని చూడండి. అంతెందుకండి, సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఈ కాలంలో. ఏమని చెప్తున్నారు? సూర్యమండలంలో ఏముందయ్యా? నాసా రీసెర్చ్ చేసి చెప్పింది. మనకు కనిపించే ఆ సూర్యమండలం మధ్యలో ఒక వైబ్రేషన్, ఒక సౌండ్ వైబ్రేషన్ అనేది వస్తుందంట. దాన్ని డీకోడ్ చేస్తే ఏమని తెలిసింది? చూడండి, అంటే సూర్యమండలంలో ఓంకారం ఉంది, అలాగే గ్రహాలలో ఓంకారం ఉంది, నక్షత్రాల్లో ఓంకారం ఉంది, కొండలు కొనలు సముద్రంలో ఓంకారం ఉంది, అన్ని ప్రాణుల్లో ఓంకారం ఉంది. నాలో మీ అందరిలో ఆ ప్రణవనాదము, ఆ ఓంకారము సజీవంగా ఇప్పటికీ ప్రవహిస్తూ ఉంది. కాబట్టి దాన్ని పట్టుకోండి, అలా సజీవంగా ప్రవహించే దాన్ని పట్టుకోండి. అంతే తప్ప చచ్చి బతికే ఈ శరీరాన్ని కాదు. ఒక కాలంలో పుట్టి ఇంకొక కాలంలో చచ్చిపోయి శరీరాన్ని కాదు మీరు పట్టుకోవాల్సింది. నిరంతరము సజీవంగా ప్రవహించే ఆ ఓంకారాన్ని, ఆ ప్రణవ నాదాన్ని, ఆ అనాహత శబ్దాన్ని పట్టుకోండి. ఇప్పటికీ ఆ శబ్దం ప్రవహిస్తూ ఉంది, గమనిస్తున్నారా? గుయ్ అనే రూపంలో ప్రవహిస్తుంది. అదేనయ్యా అనాహత శబ్దము. అర్థం కాకపోతే అది ఏమిటో అనుకుంటారు. అదే మీరు తదేకంగా దాని మీద దృష్టి పెడుతూ ఉండగా మీలో ఉండే అవేర్నెస్ ఎంతగానో పెరుగుతుంది. మీ మనస్సుకు ఎరుక అనేది వ్యాపిస్తుంది. మీ మనస్సు ఎంతో అలర్ట్ అవుతుంది. తద్వారా వర్తమానంలోనే ఉంటుంది, ప్రజెంట్లోనే ఉంటుంది మీ మనస్సు. ఎప్పుడైతే మీ మనస్సు గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంలోనే ఉంటుందో అప్పుడు మీ మనస్సు సత్యానికి దగ్గర అవుతూ ఉంటుంది, మీ ఆత్మస్వరూపానికి దగ్గర అవుతూ ఉంటుంది. ఎప్పుడు? ఈ అనాహత శబ్దం మీద దృష్టి పెడితే, అంటే ఓంకారం మీద దృష్టి పెడితే. చూడండి, కాబట్టి ఇక మీదట మీరందరూ కూడా దేనిని గమనిస్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా ఈ అనాహత శబ్దం మీద దృష్టి పెట్టి చేస్తూ ఉండండి. ఇక మీదట మీరు ఏ పని చేసినా కూడా మీకు రెండు రకాల సాధనలు చెప్పాను నేను మీకు. ఏమిటో చెప్పండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా సాక్షి స్థితిలో ఉంటూ చేయండి అని చెప్పాను. ఇంకొకటి, అనాహత శబ్దాన్ని గమనిస్తూ మీరు పనులు చేస్తూ ఉండండి. తద్వారా ఏమవుతుంది? తద్వారా మీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది, అది చెదిరిపోదు. అంతేకాకుండా మీ మనస్సు వర్తమానంలో ఉంటుంది, మీ మైండ్ అనేది కంప్లీట్ ప్రజెంట్ లో ఉంటుంది. అదేనయ్యా అనుగ్రహము. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈశ్వర నన్ను అనుగ్రహించు, లేదా నారాయణ నన్ను అనుగ్రహించు, కృష్ణ
నన్ను అనుగ్రహించు అంటుంటారు. నిజమైన అనుగ్రహం ఏమిటో తెలుసా? ఈరోజు చెప్తున్నాను, రాసుకోండి. మీ మనస్సు గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటూ వర్తమానాన్నే గమనిస్తూ ఉంటుందో అదయ్యా అనుగ్రహం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నీ మనస్సు నిశ్చలంగా ఉంటూ వర్తమానాన్ని గ్రహిస్తూ ఉంటుందో అది అనుగ్రహం. whenever your mind be in present, that is itself అనుగ్రహం. అనుగ్రహాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? తర్వాత నాకు చెప్పండి. తప్పకుండా చెప్పండి. తెలుసా ఎవరికైనా అనుగ్రహాన్ని ఏమంటారు? చెప్పండి. అనుగ్రహించడం నాకు గుర్తుకొస్తుంది, కానీ మళ్ళీ పోతుంది. ఉన్నారు కదా మీలో ఇంగ్లీష్ మేధావులు, పండితులు, చెప్పండి. అనుగ్రహించడం అంటే బ్లెస్డా? బ్లెస్డ్ కూడా కాదు. సరే, తర్వాత చెప్పండి. ఓకే, కాబట్టి ఓంకారం యొక్క తత్వం ఎంతో లోతైంది బాబు. ఓంకారము అంటే ఏమిటి? చాలా మంది 3 మాత్రలే ఉన్నాయనుకుంటుంటారు. అకారము, ఉకారము, మకారము. ఇవే కాదు, మొత్తానికి ఓంకారం అంటే 5 మాత్రలు. కానీ ఇందులో ప్రధానంగా 4 గురించే చెబుతారు. ఏమిటవి చెప్తున్నాను, రాసుకోండి. వీటి గురించి రేపటి క్లాస్లో ఎంతో లోతుగా, చాలా డీప్గా చెప్తాను. ఏమిటా 5 మాత్రలు? అకారము, ఉకారము, మకారము, తర్వాత ప్రణవము, బిందువు లేదా నాదము, బిందువు. రాసుకోండి. అకారము, ఉకారము, మకారము, నాదము, బిందువు. ఇవి 5 మాత్రలు. ఈ ఉపనిషత్తు వరకు 4 మాత్రలే తీసుకున్నారు, అంటే నాదం వరకే తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఓంకారం గురించి కదా చెప్పేది. బిందువు అనేది ఇంకా ఆత్మస్వరూపం కిందకి వస్తుంది కాబట్టి అది అవాయిడ్ చేశారు. అందుకే చతుర్థం మన్యంతే శివం అచ్యుతం అని చెప్తుంది. చతుర్థం అంటే 4వది. నాయన 4వ పాదం ఉందే, అది శాశ్వతమైనది, అది అచ్యుతమైనది, అంటే స్థిరంగా ఉండేది. శివస్వరూపమైనది, మంగళ స్వరూపమైనది. అంతేకాదు, అది అపాదం, అమాత్రం అని కూడా చెప్తుంది. ఈ 3 ఉన్నాయే, ఈ 3 మాత్రలు, పాదాలంట. 4వది ఉందే, అది అమాత్రం, అపాదం. ఒకేసారి అక్కడికి వెళ్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఏదైనా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో క్రమక్రమంగా రావాలి. కాబట్టి ఈ విధంగా ఓంకారము యొక్క తత్వం ఎంతో లోతైనది. ఓంకారం అనేది చెప్పాను కదా, ఓంకారం అనేది 5 మాత్రలకు సంకేతము, 5 శరీరాలకు సంకేతము, 5 అవస్థలకు సంకేతము. 5 శరీరాలు ఏమిటయా? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం అని ఉంటుంది. ఇంకొకటి మహాకారణ శరీరము. తర్వాత ఇంకా 5వది శరీరం కాని శరీరం, అది కైవల్యం అంటారమ్మా. ఓకే, తర్వాత మళ్ళీ 3 శరీరాలు, 3 అవస్థలు. 3 అవస్థలు ఏమిటయ్యా? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ, తర్వాత తురీయ అవస్థ, 5వది తురీయాతీత అవస్థ, లేదా దాన్ని కూడా కైవల్యం అంటారు, కైవల్య అవస్థ. 5 రకాల జీవ చైతన్యం. 5 రకాల జీవ చైతన్యం ఏమిటి? జాగ్రత్త అవస్థకు ఎవడు జీవుడు? చెప్పండి. విశ్వడు. స్వప్నావస్థకు తైజస్సుడు. తర్వాత సుషుప్త్యవస్థకు ప్రాజ్ఞుడు. తురియావస్థకు కూటస్థుడు. తురియావస్థకు కూటస్థుడు. చిట్ట చివరి వాడు, ఇంకా 5వ వాడు పరమాత్మ లేదా ప్రత్యేగాత్మ. అదే ఈ విధంగా చాలా లోతైన వివరణ ఉంటుంది. అందుకనే ఓంకారం యొక్క తత్వం ఎంతో లోతైనది. నేను పాత వాళ్లకు ఓంకారం గురించి 5-6 రోజులు క్లాసులు చెప్పాను. అంతేకాదు, ఇంకా చాలా చాలా లోతైన తత్వం ఉంటుంది ఓంకారంలో. కాబట్టి రేపటి క్లాస్ ఎవరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఓంకారం గురించి చాలా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అది చెప్పండి అయ్యా, ఈరోజు క్లాస్ ఎలా అనిపించింది మీకు? ముఖ్యంగా